ఇప్పుడు మనం కాశీలో ఉన్నాం. కాశీ విశ్వనాథ టెంపుల్. విశ్వనాథ టెంపుల్ ఎక్కడ ఇదంతా కూడా కాశీ విశ్వేశ్వరుడు. నేను 2 రోజులుగా ప్రయాణం చేసి కాశీ విశ్వేశ్వర టెంపుల్కి రావడం జరిగింది. అందుకే నేను వీడియో చేయలేకపోయాను. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను. చూడు, మా అమ్మ, మా అక్క, మా అన్నయ్య అందరినీ తీసుకురావడం జరిగింది. హాయ్, హలో, నమస్తే. నా పేరు రాధాకృష్ణ. బిగ్ బాస్ సీజన్ 9 మీరు అందరూ చూస్తున్నారు. నేను గత 4 రోజులుగా నేను కాశీ యాత్రలో ఉన్నాను. అందు గురించి కొంచెం వీడియో చేయలేకపోయాను. నేను ఇప్పుడు చేస్తున్నాను. నేను ఎపిసోడ్ చూడడం జరిగింది. మీరు చూసే ఉంటారు. చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఎంత సీజన్ అంతా కూడా చాలా హుషారుగా, ఆనందంగా మొత్తం చాలా. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ అనే వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఈ సండే నుంచి వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వస్తున్నారు. ఈ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు కాబట్టి విపరీతంగా వీళ్ళు కూడా జోష్ పెంచాడు బిగ్ బాస్. ఒక రకమైన జోష్ని తీసుకొచ్చాడు. ఎందుకంటే వీళ్ళలోని టీములుగా ఏర్పాటు చేసి వీళ్ళ టీముల్లోని అందరినీ కూడాను జోన్లోకి పంపించాడు. అందరినీ కూడా ఎవరు కూడా సేఫ్ జోన్లో లేరు. అందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ డేంజర్ జోన్లో ఉండడం వల్ల వీళ్ళు ఇప్పుడు సేఫ్ జోన్లోకి రావాలి అని అంటే ఒక నామినేషన్ ప్రక్రియ నుంచి మనం చూసుకుంటే ఇద్దరిని మాత్రమే సేఫ్ జోన్లో పెట్టి మిగతా వాళ్ళందరినీ డేంజర్ జోన్లో పెట్టేశారు. గేమ్స్ ఆడి ఈ డేంజర్ జోన్లో నుంచి సేఫ్ జోన్లోకి రావాలి. అలా సేఫ్ జోన్లోకి నిన్న 2 వచ్చారు. ఎవరు? భరణి, దివ్య. మళ్ళీ ఇంకా ఒక్కరికే ఛాన్స్ ఇచ్చాడు వాళ్ళిద్దరిలోని. మిగతా దాంట్లో ఒకరికే ఇచ్చారు. ఎవరికి వస్తుంది అనేది ఇవాళ తేలుతుంది. అందులోనే ఇవాళ బాగా బాగుంటుంది. మీరు అందరూ చూస్తూ ఉండండి. నేను ఈ ప్రయాణంలో ఉండడం వల్ల మీకు ఇర్రెగ్యులర్గా మీకు ఈ వీడియో చేయలేకపోయాను. ఇక నుంచి మళ్ళీ నేను ఇంటికి చేరుకున్నాక మళ్ళీ రెగ్యులర్గా మీ అందరికీ కూడాను వీడియో ఇవ్వడానికి నేను నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు అందరూ దీనికి కొద్దిగా సహకరిస్తారని, అందరూ కూడా నాకు కోఆపరేట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్లు చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ కాశీ విశ్వనాథుడు టెంపుల్ ఇదంతా కూడాను మీరు చూపించారు కదా. ఈ ఏరియా అంతా కూడా చాలా బాగున్నది. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న కాశీ కన్నా ఇప్పుడు కాశీ చాలా బాగా డెవలప్ అయిపోయింది. కనుక చాలా ట్రైన్స్ అని ఫ్రీక్వెన్సీగా చాలా ఏరియాల నుంచి ఉన్నాయి. మీరందరూ కూడా కంపల్సరీగా మీరు కాశీలు కూడా దర్శించుకొని విశ్వనాథుని వాళ్ళకి ఆశీర్వాదం పొందండి. నేను మా అమ్మగారిని, మా అక్కని అందరినీ తీసుకొచ్చి చూశాను. బిగ్ బాస్ నేను చూస్తూ ఉంటాను, చెప్తూ ఉంటాను. కొద్దిగా ఈ 2 కూడా మిలితం అయిపోయినా సరే మీరందరూ నాకు కోఆపరేట్ చేసి నన్ను ఆశీర్వదిస్తారని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలతో మీ రాధాకృష్ణ, ఎన్ఆర్కే టాక్స్.